హలో, రూమ్ సర్వీస్ మేడం. ఇది మీ పిస్టలే. మీరు కోపంగా ఉన్నారని నాకు తెలుసు. అందుకే ఒక సేఫ్టీ కోసం ఏం కావాలి నీకు? నేను మిమ్మల్ని యూజ్ చేసుకున్నాను అనుకుంటున్నారు. అయ్యో, మీ మీద ఒట్టండి. అది రాజా సడన్గా నాకే తెలియకుండా జరిగిపోయింది. నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. నేను అబద్ధాలు చెప్తాను, కానీ మీ దగ్గర మాత్రం చెప్పను. అది వనితకే బాగా తెలుసు. ఇంకొకసారి చెప్పు. హ్మ్? నా పేరు వనిత. చెప్పండి. గోపాలం సార్, అనుకున్నది సాధించారు. ఓ అట్టడుగు కార్యకర్తగా ఉంటూ కనుమరుగయ్యాను మేడం. ఏముంది, అందరికీ శత్రువయ్యా. రోజులు లెక్క పెట్టుకోవాలి ఈ క్షణం నుంచి. చావెప్పుడొస్తుందా అని. అరే, చెప్తే నంబరు మేడం. నిన్న రాత్రి కూడా చావుని ఇదిగో ఇంత దగ్గరగా క్లోజప్లో చూసా. అదే నిజం. ఏమనుకుంటున్నావు? నువ్వు మాత్రమే దేశం బాగుండాలనుకుంటున్నావా? మేము కానీ నీలా చావుని ఎదురించి పోరాడడం మా వల్ల కాదు. అందుకే మూసుకుని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం. ఇదిగో నేను లేను, కళ్ళుండి గుడ్డిదాన్లాగా. సో సరెండర్. మంచి చేయబోయి నాశనం అయిపోవడం కంటే ప్రజల్లో ఒకరిగా కలిసిపోయాను. ఇదిగో ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాను. డబ్బు, ప్రాపర్టీస్, వీటితో పాటు నువ్వు. ఇంతకు మించి ఇంకేం వద్దు. ఏమండి, పుసుక్కుమని మాటలో మాటగా నేనున్నాననేశారు. ఇదిగో 2 seconds పవర్ వచ్చేస్తుంది. 5 స్టార్ హోటల్. పాపం వచ్చుండేవాడివి కావు. ఆ కొవ్వొత్తిని వెలిగించుకుని చీకట్లో కూర్చునే నరకం కంటే ఇది స్వర్గం కదా. అంటే కొవ్వొత్తి నా భార్య, 5 స్టార్ హోటల్ మీరు. వావ్, వాట్ ఏ పంచ్. చీకట్లో అసలు అర్థం. ఏం వెతుకుతున్నావు? ఏం లేదండి, గవర్నమెంట్ బస్సులో వచ్చాను కదా, బాగా చెమట పట్టి చిరాగ్గా ఉంది. స్నానం చేయాలి, కానీ ఎక్కడ డోర్ లేదేంటి? షవర్ చుట్టూ కూడా అద్దాలే ఉన్నాయే. ఇది 5 స్టార్ హోటల్. అర్థమైంది.